ఏం చేసినా కానీ ఆ సన్యాసి చేయాలని చెప్పి అనుకొని ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ సన్యాసి కాళ్ళ మీద పడి మా తప్పులు క్షమించి మా ధనమంతా మాకు వచ్చేటట్టు చేయండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి అంటున్నాడు, పోయి నీకు సంతానం కలిగితే సత్యనారాయణ సూక్తి చేస్తానని మొక్కుకున్నావు, ఇంతవరకు నువ్వు ఆ వ్రతం చేయలేదు, అందుకే ఇంత దరిద్రం అనుభవిస్తున్నావు అనగానే అందరికి అతడు ఆ సన్యాసి కాళ్ళ మీద అట్లనే పడి అంటున్నాడు, ఓ దేవాది దేవా ప్రభు సత్యనారాయణ స్వామి, నాకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి చేస్తాను అన్న విషయము నా భార్యకు నాకు తప్ప మరి మూడో మనిషికి తెలియదు, మరి మీకు తెలిసిందంటే సాక్షాత్తు మీరు ఆ సత్యనారాయణ స్వామి అని వేడుకున్నాడు. వాళ్ళ ధనం వాళ్ళకు లభించాలి, ఇంటికి కబురు పంపాడు వస్తున్నాము అని. లీలావతి అంటున్నది, బిడ్డ కళావతి మీ నాన్నగారు వస్తున్నారు, మీ నాన్నగారు నీ భర్త గారు వస్తున్నారనమ్మా, మరి పడవ ఇప్పుడే ఒడ్డుకు చేరుకుందట బిడ్డ, మరి